సరళదేవి గారు. మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు 3 రోజులలో మీరు డిశ్చార్జ్ చేయడం మీ తప్పు కాదు, కేవలము ఇక్కడ ఫీజు ఎక్కువైందని చెప్పేసి వాళ్ళు చెప్పిన ఆదేశాలు మీరు పాటిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బొల్లారం ఆసుపత్రిలో వారం రోజుల కింద చెట్టు మీద పడటంతో రవీంద్ర కుమార్ అనే వ్యక్తి గాయాల పాలై చనిపోయాడు. అతని వెంట ఉన్న అతని భార్య సరళాదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అటు ప్రభుత్వం గాని, ఇటు అధికారులు గాని, స్థానిక ప్రజా ప్రతినిధులు గాని మరణించిన వ్యక్తికి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం, చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యం ఖర్చులు కూడా అందించకపోవడం శోచనీయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు మూల్య సంజీవ్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ కార్ఖానల తిరుమలగిరి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీంద్ర కుమార్ భార్య సరళాదేవి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి న్యాయం జరిగే వరకు దీక్ష చేపడతామని, న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గడిచిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని, ఇంత సంఘటన జరిగినా కూడా వారిని పరామర్శించకుండా వదిలేశారని, వీరు ఏమి ప్రజాసేవ చేస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్ అధికారులు బాధ్యత లేకుండా, చికిత్స కోసం అయ్యే ఖర్చులు ఇవ్వకుండా, చికిత్స పూర్తిగా కాకుండా డిశ్చార్జ్ చేసి చికిత్స వైద్య నిమిత్తం 1 నెల రోజుల పాటు అయ్యే ఖర్చును చెల్లించాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఈ విషయంపై వారు న్యాయం జరిగే వరకు, మృతులకు ఎక్స్గ్రేషియా చెల్లించే వరకు అమరవీరుల స్తూపం వద్ద దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, కంటోన్మెంట్ అధికారులు స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని, వారికి 2 ఆడపిల్లలు ఉన్నారని, ఆ కుటుంబం చాలా పేదరికంతో ఉన్నారని అందరూ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక వారం కిందట సరళాదేవి గారు, రవికుమార్ గారు కంటోన్మెంట్ ఆసుపత్రి ఏరియాలో ఒక ప్రిన్సెస్లో ఎండిపోయినటువంటి చెట్టు అన్ఎక్స్పెక్టెడ్గా వారిపైన కూలి మరి రవికుమార్ గారు చనిపోవడం జరిగింది. సరళాదేవి గారు వారు ప్రభుత్వ ఉద్యోగి, టీచరు, వారిపైన కూడా పడ్డది. వారు తీవ్రంగా గాయాల పాలై వారు ఆల్రెడీ కాళ్ళు ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా మేము చూసినాము. ముఖ్యంగా మొన్న వారికి సంబంధించి న్యాయం చేయాలని మరి సిఓ గారికి కానీ ఫిర్యాదు చేయడంతో పాటు మరి వారికి సంబంధించి డిమాండ్లు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మన సిఎన్సి ఆసుపత్రిలో కేవలం వారి ట్రీట్మెంట్ ఖర్చుకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి కేవలం 1,80,000 మాత్రమే డబ్బులు చెల్లించి దాదాపుగా వారు 1 నెల రోజులు ఈ ఆసుపత్రిలో మరి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం 2 రోజుల్లోనే బలవంతంగా డిశ్చార్జ్ చేస్తూ మరి ప్రభుత్వ మరి మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కంటోన్మెంట్ ఆసుపత్రికి పంపించడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. కేవలం బిల్లులకు భయపడి ఈ దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మానవత్వం అనిపించుకోదు. ముఖ్యంగా మరి వారి భర్త రవికుమార్ గారికి ఎలాంటి హామీ ఇప్పటి వరకు కూడా లభించలేదు. మరి ఎలాంటి అధికారి కానీ, మరి ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. వారికి సాయి సుమన, సాయి సురభి 2 కూతుళ్ళు ఉన్నారు. మరి తండ్రిని కోల్పోయినరు, మరి సరళాదేవి గారు భర్తను కోల్పోయినరు. మొగదిక్కులేనటువంటి పరిస్థితుల వారు తీవ్రమైనటువంటి ఆవేదన నేను వారితో మాట్లాడినప్పుడు కనిపించింది. నేను సరళాదేవి గారితో కూడా డిశ్చార్జ్ అయిన సందర్భంగా ఆసుపత్రి లోపల పోయి నేను వారితో మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే కానీ, మరి ఏ ఒక్కరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏ ఒక్కరు ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి చర్య ఉండదు. అసలు ఇంతకీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మరి స్టేట్ గవర్నమెంట్ కానీ మానవత్వం లేదని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా ఈరోజు మీరు గొప్పలుగా చెప్పుకోవడం కాదు, మరి 2 ఆడబిడ్డలను మీరు చూసి వారి మీద దయ చూపించండి. మరి భర్త కోల్పోయినటువంటి సరళాదేవి గారి పైన మీరు దయ చూపించి వారికి 50 లక్షల రూపాయలు, ఎందుకంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళకి చదువు చదివియాలి, వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళకి అన్ని చేసి పెట్టేది. ఈరోజు తండ్రిని కోల్పోయినటువంటి పిల్లల పరిస్థితి ఏముంటుందో ఈరోజు ప్రభుత్వం గుర్తు చేసుకోవాలి. తప్పకుండా అమ్మ, నేను భరోసా ఇస్తున్నా. ఈరోజు పెద్దలు రాకపోవచ్చు, నేను ఒకే ఒక్క వ్యక్తి, నేను తెలంగాణ ఉద్యమకారుని. తప్పకుండా డాడీకి తరపున న్యాయం చేయాలని, నష్టపరిహారం అందించాలని. ఎందుకంటే ఈ 4వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి మనం ప్రభుత్వ
ఆదేశాలను కూడా గౌరవించాలి. కాబట్టి ఈ మధ్యలో తప్పకుండా ఈ 2-3 రోజుల్లో స్పందిస్తే మంచిది. లేకపోతే తప్పకుండా నేను నిరాహార దీక్ష, మౌన దీక్ష చేస్తా. తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా మరి కార్యాచరణ ప్రకటిస్తా. అమరవీరుల స్తూపం దగ్గర తప్పకుండా మరి పెద్ద ఎత్తున మేము కార్యాచరణ ప్రకటిస్తాము. ఇది రాష్ట్ర మరి ముఖ్యమంత్రి దృష్టికి కానీ మరి కేంద్ర మరి ఆయన ఎవరు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టి కూడా తప్పకుండా తీసుకుపోతే ఇది నా పనిగా భావిస్తా. ఎవరు లేరు, భయపడాల్సిన అవసరం లేదు. నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారికి అప్పీల్ చేస్తా ఉన్నా. తర్వాత నివేదిత గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నేను మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తర్వాత బీజేపీ అభ్యర్థికి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు కూడా నేను చెప్తా ఉన్నా. ఇంకోటి ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఇన్ని పేపర్లలో ఇన్ని టీవీలలో కనిపిస్తే ఒక్కరు కూడా మానవత్వం చూపించకపోవడం అనేది అసలు మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఒక ఆపదలు ఉన్న వారు ఫ్రాక్చర్ అయిపోయి బెడ్లో పడి వాళ్ళు కూడా మరి తల్లి కూడా చావు బతుకులు ఉండి పిల్లలు ఏడుస్తూ ఉంటే కనీసం మనోధైర్యం ఇవ్వాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు రాకుండా ఎవరినో కంటోన్మెంట్లో మీడియేటర్ను పంపించి డబ్బులు కట్టడం అంటే ఇంతకన్నా దుర్మార్గమైన చర్య కాదు. ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోతే, ఒక ఎంపీ వాళ్ళ ఫ్యామిలీలో చచ్చిపోతే, మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చచ్చిపోతే ఇట్లనే మీడియాలలో టీవీలలో వస్తే ఎంత హంగామా ఉంటుంది? అంటే సామాన్య జనులకు భద్రత లేదా? ఏమన్నా సహజమైన మరణమా? కంటోన్మెంట్ బోర్డులో హాస్పిటల్ ప్రిన్సెస్లో ఉన్నటువంటి ఆ చెట్టు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మీద పడి వాళ్ళు చనిపోతే దానికి సంబంధించి మీరు స్పందించకపోతే అసలు ప్రభుత్వ అధికారులు ఉన్నట్ట? 2 లక్షల రూపాయలు మీరు 1,80,000 రూపాయలు ఏ పద్ధతిన మీరు ఇక్కడ కట్టి కామన్ జ్వరం వస్తే కూడా 1 వీక్ బెడ్ రెస్ట్ ఉంటుంది. అంటే ఏదైనా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ వస్తే 1 వీక్ ఉంటుంది. పెద్ద ఫ్రాక్చర్ అయింది పాపం, వారికి కాళ్ళు వేస్తలేదు, చాలా ఏడుస్తూ ఉన్నారు. అసలు మానవత్వం ఉందా? మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈరోజు రవీందర్ కుమార్ గారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఉంటుంది. ఆ ఒకరితోటి కాదు, రేపు ఇంకొకరు జరగవచ్చు. రాష్ట్రంలో ఎన్నో ఈ రోజు ఈదురుగాళ్లతో ఎంతమంది చనిపోతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? మీరు ఎందుకు ఈ గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నారు? మానవత్వం లేకపోతే మీ గ్యారంటీలు ఎవడి కావాలయ్యా? మీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీ స్కీములు ఎవడి కావాలి? ఇట్లా ఆపదొచ్చినలో ఆదుకోవడానికి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి దుర్మార్గమైనటువంటి చర్య. మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓట్ల కోసం తిరిగిండ్రు. ఈరోజు మీ కాన్స్టిట్యున్సీలా కంటోన్మెంట్ ఏరియాలో ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తి చనిపోయి వాళ్ళ మరి సతీమణి ఈరోజు ఇంత ఘోరంగా ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతుంటే, 2 పిల్లలు పెద్ద దిక్కు కోల్పోయి వాళ్ళు ఇంత బాధపడుతుంటే మీ కళ్ళు కనిపిస్తలేవా? ఎలక్షన్ కొరకు బాగా తనలాడిండ్రు కదా, వాళ్ళకు పరామర్శిస్తే మీకు ఏం పోయింది? ఇప్పటికైనా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఆదుకోవాలి. ఒకవేళ ఈరోజు రవీందర్ కుమార్ గారికి, సరళదేవి గారికి, వాళ్ళ 2 పిల్లలకు మీరు న్యాయం చేయకపోతే కంటోన్మెంట్కు ఎవరు కూడా మీరు న్యాయం చేయరు. ఇది 100% చెప్తా ఉన్నా. బోర్గి సంజీవ్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు. ఇదే గడ్డ మీద సికింద్రాబాద్లో పోలీస్ నౌకరీ చేస్తూ అసెంబ్లీలో జై తెలంగాణ అన్న. ఈ కంటోన్మెంట్లో ఎవరికి ఒక చిన్న చీమ కుట్టినా బోర్గి సంజీవ్ తప్పకుండా ఆ పేద ప్రజల తరఫున మాట్లాడతాడు. ఇక్కడ నేను ఓట్ల కోసం రాలే. పేద ప్రజలకు అన్యాయం జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి తీసుకుపోవడానికి, బాధితులకు న్యాయం జరగడానికి ప్రశ్నించే గొంతుకి ఇక్కడ వచ్చినా తప్పకుండా ప్రతి ఇష్యూలో నేను కొట్లాడతా. అమ్మ డాడీకి తప్పకుండా న్యాయం చేయ వరకు, వీలైనంత వరకు నేను హైకోర్టు మరి అడ్వైజ్ లాయర్లతో కూడా నేను లీగల్ అడ్వైజ్ తీసుకుంటా. వీలైతే మీరు న్యాయం చేయకపోతే ఈ ఇష్యూ తప్పకుండా సుప్రీంకోర్టులో కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.